గురువుగారు, రామాయణం లాంటి మహామాలికకు రత్నం లాంటి స్వరూపుడు ఆంజనేయుడు. ఆంజనేయుని స్వరూపం యొక్క ప్రత్యేకత ఏంటి? రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. రామాయణ మహామాల, ఆ మహామాలకు మాలికకు ఒక గొలుసుకు రత్నం వంటి వాడు ఆంజనేయుడు. అనిలాత్మజం, వాయుపుత్రుడు. రామాయణంలో ఆంజనేయ స్వామి వారు తొలుతొలుతగా సుగ్రీవుడి పనుపున బ్రహ్మచారి వేషంలో పంపా నది సరోవర తీరంలో రామచంద్రమూర్తి లక్ష్మణుల వారికి కనిపిస్తాడు. సరళంగా, సుకోమలంగా, ఆహ్లాదకరంగా, వాచం కళ్యాణకారిణీ. మీరెవరు అని అడిగిన ఆ ప్రశ్నకు రాముడు ఆంజనేయుడికి సమాధానం ఇవ్వకుండా లక్ష్మణుడి వైపు చూచి, లక్ష్మణ చూచావా, ఇంత వ్యాకరణబద్ధంగా, ఇంత సుకోమలంగా, ఇంత నిక్కచ్చిగా, అర్థవాదం లేకుండా, అర్థ విపక్షేపం లేకుండా ఎన్ని పదాలు అవసరమో అన్ని పదాలే మాట్లాడి అంతే వినియోగించి ప్రశ్నించాడు అంటే ఇతడు ఆంజనేయుడే సుమా అని రాముడు లక్ష్మణుడితో చెబుతాడు. హృదయానికి ఆహ్లాదం కలిగించే విధంగా ఎలా మాట్లాడాలో మనం ఈ సన్నివేశం ద్వారా ఆంజనేయ స్వామి ద్వారా తెలుసుకోవచ్చు. రామాయణం ఒక మాలిక వంటిది, 6 కాండలతో కూడుకున్నది. అయితే అందులో కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ ఈ మూడింటిలో కూడా ప్రస్తావన ఆంజనేయ స్వామి వారితో మాత్రమే ఉంటుంది. అసలు శ్రీరామాయణం అంటేనే ఆదౌ రామ తపోవనానుగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం. ఏకశ్లోకి రామాయణంలో ఆంజనేయ స్వామి వారి ప్రస్తావన గల కిష్కింధకాండతో మాత్రమే ప్రారంభం. అలాగే కట్టే కొట్టే తెచ్చే 3 ముక్కలలో చెప్పే రామాయణం అంతా కూడా పరోక్షంగా ఆంజనేయ స్వామి వారికే సంబంధితం. జగదంబ త్రిపుర సుందరి మహాదేవి సీతాదేవి తన వద్ద ఉంటే తనకే అధికారం అంటూ భావించాడు రావణుడు. మనందరికీ ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి జీవస్వరూపంగా రుద్రాంశ సంభూతుడిగా ఉన్న ఆ ఆంజనేయుడి ప్రవేశంతో ఈ రామాయణ వృత్తాంతంలో ఒక వేగం పుంజుకుంటుంది. అంతవరకు మానసిక వైకల్యంతో దుఃఖంతో ఉన్న ఆ శ్రీరాముడు వానర వీరులలో నీవు మాత్రమే సీతాదేవిని దర్శనం చేయగల శక్తి గలవాడివి అని నా మనసు నాకు చెబుతున్నది హనుమ. ఉంగరాన్ని తీసి హనుమంతుడికే ఇస్తాడు. రాముడికి ఆశ్వాసం కలిగించే వీరుడు హనుమ. ఎక్కడో చుట్టూ నీరు, రాక్షస శక్తులు కాపలా ఉండగా ఇంకా ఎవరు నాకు దిక్కు అని విలిపించేటటువంటి సీతాదేవికి అభయం ఆంజనేయుడు. ఎలా ఈ సముద్రానికి భారతి కట్టడం చింతన ఆంజనేయుడి సలహా. అలాగే విభీషణునకు మనం శరణు ఇవ్వవచ్చునా ఇవ్వకూడదా ఆలోచన హనుమ. భారతి కట్టిన అనంతరం ఒక్క పిడికిలితో రావణుడిని పడవేసిన వీరుడు హనుమ. సమస్త వీరులలో హనుమ ఉంటే చాలు. రాముడు లక్ష్మణుడు మూర్ఛితులైనప్పుడు 2 సార్లు సంజీవని పర్వతాన్ని 2 సార్లు తీసుకువచ్చిన వీరుడు హనుమ. కనుక హనుమంతుడు లేకపోతే శ్రీరామాయణం లేదు. ఈ ఉద్దేశ్యంతో సనాతన పండితులు ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేసే క్రమంలో రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం అని సంబోధన చేశారు. ఇది నేపథ్యం.